മെല്ലയാ നഖങ്ങൾ കോർത്തു മുന്നിൽ വന്ന മൂക്കം മൂടിയുള്ള ఇలాంటి స్కూల్ ఆర్ కాలేజ్ మెమరీ వీడియోస్ని మనమైతే చాలా సింపుల్గా క్యాప్కట్ యాప్ యూజ్ చేసి అయితే ఎడిట్ చేయొచ్చు. మీకైతే ఈ వీడియోలని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎడిట్ చేయాలని. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ నేనైతే VPN అయితే కనెక్ట్ చేసుకున్నా. సో VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ అయితే ఇట్లా ఓపెన్ చేసిన. సో మీరు కూడా ఫస్ట్ VPN అయితే కనెక్ట్ చేసుకోండి, దాని తర్వాతనే క్యాప్కట్ అనేది ఓపెన్ చేయండి. నెక్స్ట్ కొంతమంది VPN యూజ్ చేసినా కూడా క్యాప్కట్లో ఎర్రర్ వస్తుంది కదా, లైక్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది అండ్ అలాగే నో నెట్వర్క్ ఇష్యూ అని ఇట్లా వస్తుంది కదా. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలని సపరేట్ వీడియో అయితే చేసి మన సెకండ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసిన. సో ఫస్ట్ మీరు అయితే ఆ వీడియో చూసి ఆ ఇష్యూని అయితే సాల్వ్ చేసుకోండి. సో దాని తర్వాతనే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో నేను వీడియోని అయితే పిన్ చేసి పెడతాను. సో ఒకసారి అయితే మీరు ఆ వీడియోని అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా మీద. సో న్యూ ప్రాజెక్ట్ని అయితే క్లిక్ చేస్తున్నాం. సో నేనైతే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసేసిన. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను మెయిన్ వీడియో అని డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, వీడియో లింక్, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో మెయిన్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. కింద మనకి యాడ్ ఉందా, ఇక్కడ క్లిక్ చేసేయండి. సో మనకి మెయిన్ వీడియో అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో మెయిన్ వీడియో అయితే ఇట్లా ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఈ మెయిన్ వీడియోలో ఉన్న ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దానికన్నా ముందు ఇక్కడ వాటర్ మార్క్ ఉంటుంది, ఇది అవసరం లేదు. ఈ వాటర్ మార్క్ని ఇట్లా ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద మనకు డిలీట్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఉన్న ఆడియోని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. జస్ట్ ఈ వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు ఆడియో ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉందా, దీని మీద క్లిక్ చేసేయండి జస్ట్. సో నాకైతే ఆడియో అనేది ఇట్లా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా మూవ్ చేసేయండి. సో ఇక్కడ మనం ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేయాలి. కరెక్ట్ ఒక 6 సెకండ్స్ కాడ మనం బీట్ మార్క్ అయితే యాడ్ చేస్తాం. ఈ ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఆడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు స్క్రోల్ చేయాలి. ఇక్కడ మనకు బీట్ మార్క్స్ అని ఉందా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ బీట్ మార్క్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఒక బీట్ మార్క్ యాడ్ చేయండి అంతే. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ ఆప్షన్ ఉందా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో మనకి బీట్ మార్క్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇట్లా ఇప్పుడు మీరు ఈ మెయిన్ వీడియో ఉందా, దాన్ని డిలీట్ చేసుకొని మీ వీడియోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అని. ఫస్ట్ మీరు అయితే ఇట్లా బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి కరెక్ట్ 6 సెకండ్స్ కాడ. సో ఇప్పుడు నేను లాస్ట్కి అయితే వస్తున్నా. సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీ వీడియోస్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియోనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇమేజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఒక ఇమేజ్ అయినా వీడియోనైనా సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ. సో నాకైతే ఇక్కడ వీడియో ఉంది, సో దీని అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. సో ఇట్లా నేను వీడియోని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇమేజ్ని యాడ్ చేసుకున్నా కూడా ఏం కాదు, ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీడియోస్ అనేది లేకపోతే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు మెయిన్ వీడియో ఉందా, ఇది అవసరం లేదు, ఇది నా వీడియో కదా, మనం మెయిన్ వీడియో కదా, ఇది పెట్టొద్దు. జస్ట్ మీరు డిలీట్ చేయాలి. ఈ వీడియోని సెలెక్ట్ చేసేసుకొని కింద మనకు డిలీట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో డిలీట్ అయిపోయింది. ఇక్కడ మనకు మ్యూట్ అని ఉంటుంది, సో దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇమేజ్ అయితే పర్లేదు, ఒకవేళ వీడియో అయితే ఇట్లా మ్యూట్ చేసుకోండి. సో నాకు ప్రాపర్గా 20 సెకండ్స్ ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ 19 ఉంది. సో ఒకవేళ మీకు 16 or 17 సెకండ్స్ ఉంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్లో మోషన్ చేస్తే 19 వరకు వస్తుంది ఇట్లా. సో మీకు అర్థమైపోయింది కదా. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 6 సెకండ్స్ కాడికి రండి. ఇక్కడ మనం ఇంతకుముందు ఒక బీట్ మార్క్ యాడ్ చేసినామా, బీట్ మార్క్ కాడికి రావాలి. సో వచ్చిన తర్వాత మీరు ఇట్లా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వస్తే మనకి ఇక్కడ ఓవర్లే అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసేయాలి. దాని తర్వాత యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలో ఒక క్లిప్స్ అయితే యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు మనం అక్కడ నిల్చుని ఉన్నాం కదా, సో నిల్చున్న దాని మీద క్లిప్స్ వస్తూ ఉంటాయి, వీడియో క్లిప్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఏదైతే క్లిప్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అంటే వీడియో మీద, ఆ క్లిప్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేస్తాను. సో నాకు యాడ్తే వీడియో అనేది యాడ్ అయిపోయింది ఇట్లా. సో నాకు ఇప్పుడు ఈ వీడియో ఎక్కడి నుంచి కావాలనుకుంటే అక్కడి నుంచి తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా వద్దు కదా, ఇక్కడ నుంచి తీసుకుంటా. సో దీన్ని ఇట్లా ట్రిమ్ చేసుకుంటా. సో ట్రిమ్ చేసుకున్నా. మీరు కావాలనుకుంటే ఎన్ని క్లిప్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఒకటే క్లిప్ అయితే తీసుకున్నా. ఈ ఒక్కటే క్లిప్ చాలా లెంతీ ఉంటుంది. మీకు అక్కడ ఒకవేళ 6 సెకండ్స్ క్లిప్ ఉన్నా, లేదంటే 7 సెకండ్స్ క్లిప్ ఉన్నా, జస్ట్ క్లిప్స్ అయితే అంటే 1 క్లిప్ తర్వాత ఇంకో క్లిప్ ఇట్లా యాడ్ చేసుకోండి. అక్కడ ఒకటే క్లిప్ చాలా లెంతీ ఉంది, సో నేను ఒకటే యాడ్ చేసుకున్నా.
సో ఇట్లా మీరు క్లిప్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా మనకు సెలెక్ట్ అయిపోయింది కదా. సో కింద మీరు ఇట్లా స్క్రోల్ చేయాలి. సో ఇక్కడ మనకు మాస్క్ అని ఉంటుంది. సో మాస్క్ మీద అయితే క్లిక్ చేసేయండి ఒకసారి. సో దానికన్నా ముందు మీరు ఇప్పుడు నేను రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మీ 2 ఫింగర్స్తోని వీడియోని ఇట్లా కరెక్ట్ జూమ్ వేసుకోండి. ఇట్లా సో వీడియోని కరెక్ట్ జూమ్ వేసుకొని ఇట్లా మీద పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఇట్లా మీద పెట్టుకున్నా. ఇట్లనే మీరు ఎన్ని క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకుంటే అన్ని క్లిప్స్ని కూడా ఇట్లా మీద పెట్టుకోవాలి. సో ఇట్లా మీరు కింద పెట్టుకోవద్దు, జస్ట్ ఇట్లా మీదికైతే మూవ్ చేయండి అంతే. కరెక్ట్ ఇట్లా ఫ్రేమ్లో పెట్టుకొని మీదైతే యాడ్ చేసేసిన. సో దాని తర్వాత ఇప్పుడు నేను మాస్క్ మీద క్లిక్ చేస్తాను. మాస్క్లో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ హారిజంటల్ అని, మిర్రర్ అని, ఏవేవో ఉన్నాయి కదా. సో జస్ట్ మీరు హారిజంటల్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసినాం కదా, ఇక్కడ మనకు యారో సింబల్ ఉంటుంది. ఇక్కడ యారో సింబల్ ఉన్నది వైట్ కలర్తో. దానికన్నా ముందు ఈ ఎల్లో కలర్ డాట్ ఉందా, సో దాన్ని కిందికి డ్రాగ్ చేయండి కొంచెం. సో ఇలా కిందికి డ్రాగ్ చేసిన తర్వాత ఈ వైట్ కలర్ సింబల్ ఉందా, దాన్ని కొంచెం అయితే కిందికి డ్రాగ్ చేయాలి. సో ఇట్లా కొంచెం ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం. సో అయిపోయింది. వైట్ కలర్ని కొంచెం ఇట్లా కిందికన్నా నేను కిందికన్నా వేసేసి ఎల్లో కలర్ డాట్ని కొంచెం మీదికైతే డ్రాగ్ చేస్తాను. సో అంతే, సెట్ అయిపోయింది మనకి. ఇక్కడ నేను రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇట్లనే మీరు ఎన్ని క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకుంటే అన్ని క్లిప్స్ని అయితే 1 by 1 యాడ్ చేసుకొని ఇట్లా మాస్క్ అయితే వేయండి. సో మనకి వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. కింద ఒక వీడియో ఉంది అండ్ మీద కూడా ఇక్కడ వీడియో అయితే వస్తుంది. మీరు కావాలనుకోండి ఇట్లా మీదికి కూడా జరుపుకోవచ్చు, ఇట్లా కిందికి జరుపుకోవచ్చు, లేదంటే మీదికి అయితే జరుపుకోండి ఇట్లా ప్రాపర్గా. సో అయిపోయింది కదా. ఈ వీడియో నాకు ఎన్ని సెకండ్స్ కావాలి, 19 సెకండ్స్ కావాలి అంతే. ఇక్కడ నేను ట్రిమ్ చేస్తాను. వీడియోని సెలెక్ట్ చేసేసుకొని స్ప్లిట్ చేసేసి ఎక్స్ట్రా పార్ట్ని నేను డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు మళ్ళీ స్టార్టింగ్కి రండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ మీరు యాడ్ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇట్లా మనం యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ టెక్స్ట్ అని కనిపిస్తుంది. సో ఎంటర్ టెక్స్ట్ కాడ నేను ఏదైతే నేను ఇప్పుడు టెక్స్ట్ చేస్తానో సేమ్ అదే మీరు టెక్స్ట్ చేయాలి. సో ఇక్కడ నేను డూ యూ మిస్ ఎనీథింగ్ అని అయితే టెక్స్ట్ చేసిన కదా. సో మీరు ఇట్లానే టెక్స్ట్ చేయండి, డూ యూ మిస్ ఎనీథింగ్ అని టెక్స్ట్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు టెంప్లెట్స్ పక్కన ఫాంట్స్ అని ఉందా, సో ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. సో మనకు డిఫాల్ట్గా చాలా ఫాంట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ఏదైనా ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి, అంటే మీ ఇష్టం ఇక. సో మీరు ఏ ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఏం కాదు. సో ఇప్పుడు నేను ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డూ యూ మిస్ ఎనీథింగ్ అని ఉందా, ఇక్కడ నేను మిస్ని సెలెక్ట్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ డూ యూ మిస్ అని సెలెక్ట్ చేసిందా, అట్లా కాకుండా ఓన్లీ మిస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని ఫాంట్స్ పక్కన ఇక్కడ మనకు స్టైల్స్ అని ఉంటుంది, స్టైల్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి కింద కలర్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీరు రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు చూస్తే డూ యూ మిస్కి మాత్రమే మనకి ఇక్కడ రెడ్ కలర్ అయితే యాడ్ అవుతుంది. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో సారీ, ఇక్కడ మనకు యానిమేషన్స్ ఉంటాయి కదా, యానిమేషన్స్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. యానిమేషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే డిఫాల్ట్గా ఉంటాయి. ఇక్కడ ఇన్, అవుట్, లూప్ అని ఉందా, ఇన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు చాలా యానిమేషన్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీరు ఏదైనా ఒక యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే నేను సెలెక్ట్ చేసుకునేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు టైప్ 2 ఉందా, దీని అయితే సెలెక్ట్ చేసుకుంటాను నేను. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ టైమర్ ఉందా, దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటా. సో ఇట్లా యాడ్ చేసేసుకున్న టైమర్ని అయితే కొంచెం ఇట్లా మీరు అడ్జస్ట్మెంట్ చేసేసుకొని రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు దీన్ని కొంచెం ఇట్లా డ్రాగ్ చేయాలి. సో డ్రాగ్ చేసి ఇక్కడ వరకు పెట్టుకోండి. మనకి బీట్ మార్క్ వరకు అయితే పెట్టుకున్నాం కదా, దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఒకసారి క్లిప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ క్లిప్ని మనం బీట్ మార్క్ నుంచి తీసుకోవాలి.
సో ఈ క్లిప్ని ఇక్కడ నేను ఇంక్రీజ్ చేస్తున్నా. సో అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసేసి మళ్ళీ ఎక్కడైతే క్లిప్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇంకొక టెక్స్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. టెక్స్ట్ మీద క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇంకొకటి అయితే టెక్స్ట్ చేస్తాను. సేమ్ అదే మీరైతే టెక్స్ట్ చేయండి. దోస్ 3 years అని ఉందా ఇక్కడ, దోస్ 3 years కాడ 3 కాడ మీరు ఒకవేళ బీటెక్ అయితే 4 years అని, స్కూల్ అయితే మీ ఇష్టం, ఇక మీరు ఎన్ని సంవత్సరాల స్కూల్ చదువుకున్నారు అది ఇక్కడ టెక్స్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బీటెక్ అనుకోండి 4 years అని అయితే టైప్ చేసేసిన. దాని తర్వాత బెస్ట్ ఎపిసోడ్స్ ఆఫ్ లైఫ్ అని ఉందా, దీన్ని ఇట్లనే పెట్టుకోండి. దాని తర్వాత ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ ఇష్టమైన ఫాంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లా నేను ఏదో ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నా. దాని తర్వాత రైట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో దీన్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేస్తాను. సో ఇప్పుడు కొంచెం దీంట్లో చిన్నగా వేసుకుంటా. చిన్నగా వేసేసుకొని కింద పెట్టుకుంటే ఇట్లా. సో దీన్ని కూడా ఈ టెక్స్ట్ని కూడా సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా కింద పెట్టుకుంటా. సో ఇక్కడ ఈ టెక్స్ట్ని ఒకసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు ఇక్కడ మనకు దోస్ 4 years ఉందా, ఇట్లా మీరు ఫోన్ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఫోన్ని సెలెక్ట్ చేసుకొని స్టైల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైనా ఒక కలర్ అయితే యాడ్ చేసుకోండి ఇట్లా. మళ్ళీ ఇక్కడ కూడా రెడ్ తీసుకుందాం. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైనా యానిమేషన్స్ యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అంతే అయిపోయింది. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద మనకు అడ్జస్ట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసేసి సో ఇక్కడైతే మనకు ప్రిసెట్స్ ఫిల్టర్ అడ్జస్ట్ అని ఉంటుంది. సో ఫిల్టర్స్ మీద క్లిక్ చేయండి. సో ఫిల్టర్స్ మీద క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక ఫిల్టర్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉందా, సో ఫ్రీడమ్ని సెలెక్ట్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్ ఉంటుంది, దీన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా. నెక్స్ట్ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఫ్రీడమ్ అని అడ్జస్ట్మెంట్ ఉందా, సో దీన్ని ఇట్లా లాస్ట్ వరకు ప్రాపర్గా డ్రాగ్ చేసేసుకోండి. సో మనకి కంప్లీట్ అయిపోయింది కదా. సో మీద మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. సో ఇట్లా మనకైతే కంప్లీట్ అయిపోయింది కదా. మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉందా, సో దీని మీద క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. జై హింద్.